రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గిరిజనులు తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రాజయ్య పాల్గొన్నారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే తీజ్ పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి గిరిజన మహిళలతో మంత్రి చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని గుర్తు చేశారు. సరైన సౌకర్యాలు లేక చదువుకు దూరంగా ఉంటున్న గిరిజనులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈరోజు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గము తెలంగాణ గిరిజనుల అక్కా చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. 9 రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని, మంచి భర్త రావాలని అమ్మాయిలు, మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్యమైనటువంటి పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వేజన సుఖినభోగు జరిగేటువంటి పూజలు ఇవి. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది గిరిజనులు ఒకే భాషతోటి మాట్లాడి మరి ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1978లో ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చినాక అనేక ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు గిరిజనులు వస్తూ ఉన్నారు. వారందరూ కూడా మళ్ళీ ఇంకా ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల లోపల భాగస్వాములు కాలేకపోతా ఉన్నారో, ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో, ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ ఎవరైతే కొంత మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగస్తులుగా గిరిజనుల నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కడైతే ఇంకా విద్యకు దూరం ఉండి తండాల్లోనే మరి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉన్న వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి